బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం జరగనుంది. భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. తొలిసారి పీఎస్సీ మీటింగ్ కు కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. ఎన్నికల వ్యూహం, నాయకుల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీఎస్సీ మీటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుందని సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం జరగనుంది. భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. తొలిసారి పీఎస్సీ మీటింగ్ కు కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. ఎన్నికల వ్యూహం, నాయకుల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీఎస్సీ మీటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుందని సమాచారం. రేపు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం జరగనుంది. భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. తొలిసారి పీఎస్సీ మీటింగ్ కు కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. ఎన్నికల వ్యూహం, నాయకుల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీఎస్సీ మీటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుందని సమాచారం. రేపు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ తొలి సమావేశం జరగనుంది. భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొనున్నారు. తొలిసారి పీఎస్సీ మీటింగ్ కు కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. ఎన్నికల వ్యూహం, నాయకుల మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీఎస్సీ మీటింగ్ జరగనుంది. ఇక ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుందని తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి అందిస్తారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, రేపు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముఖ్యమైన భేటీ జరగనుంది గాంధీ భవన్ లో. రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర ఉన్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ తొలిసారి సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్ కు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా ప్రచార కమిటీలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అదేవిధంగా ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ పార్టీకి అంటే ఆశించినంత స్థాయిలో ఎక్కడెక్కడైతే కొంచెం లోటుపాట్లు ఉన్నాయో అక్కడ అవన్నీ ఏ విధంగా సరి చేసుకోవాలి, సో ఏ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తారని సమాచారం అంతా ఉంది. అధికార బీఆర్ఎస్ వరుసగా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ రేపటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీలో చైర్మన్ గా మధుయాష్ కి, కోఆప్షన్ చైర్మన్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ గా సయ్యద్ అహ్మదుల్లా హుస్సేన్లను నియమిస్తూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో రేపు మొదటిసారిగా భేటీ కాబోతుంది. రేపు ఈ ప్రచార కమిటీ తొలిసారి సమావేశం అయిన తర్వాత ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మొత్తానికైతే వరుసగా
ఈ భేటీలో అయితే కాంగ్రెస్ పార్టీలో జరగడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది అధికార పార్టీ నుంచి కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, ఇప్పుడే సంప్రదింపులు ఇప్పటికే జరుపుతా ఉన్నారు. ఆ చేరికలు కూడా ఉంటాయని ఒకవైపు హింట్ ఇస్తూనే, మరోవైపు ఆ పార్టీలో ఏ విధంగా నెక్స్ట్ ఇతరులకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, పార్టీను ఇంకా గ్రామ స్థాయిలోకి అంటే ఏ విధంగా క్యాడర్లో ఉత్సాహం నింపాలి, కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చిన ఏదైతే ఈ జోష్ ఉందో దీన్ని ఏ విధంగా ఇట్లాగే కంటిన్యూ చేయాలి, ఏదైతే ఇటీవల వచ్చినటువంటి వరదలు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, వీటి వల్ల ఏర్పడిన నష్టాన్ని కావచ్చు, అవన్నీ గ్రామానికి తీసుకెళ్లాలి. సో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. రైతు రుణమాఫీ కూడా సో ఆర్భాటంగా నిన్న కేసీఆర్ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో అది ఎన్ని రోజుల్లో అమలు అవబోతుంది, ఇంతవరకు కూడా అమలు కాలేదు అనే నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కూడా ఇవన్నీ కూడా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే అంటే భవిష్యత్తులో అనుసరించవలసిన వ్యూహాలపై రాష్ట్ర పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ఈ మీటింగ్ పై సర్వత్రా అయితే ఆసక్తి అయితే నెలకొంది. రాజశేఖర్ రాజు, ఒకటి అంటే వరుసగా ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు ఆర్టీసీ విలీనం చేయడం కానీ, నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం అదే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విడతల వారీగా వారికి రుణమాఫీ చేస్తామని చెప్పడం అన్నీ కూడా ఒక రకమైనటువంటి ప్రజల్లో సంక్షేమానికి సంబంధించి ఒక వ్యూహంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే దీన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది అనుకోవచ్చా? ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నిక అంటే ఏదైతే ఇందాక మీరు మాట్లాడినట్టు కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని మరింత ఒడిసిపట్టేందుకు చేరికలు కూడా ప్రధానమైనటువంటి అంశం. మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటికే చేరికలు ఉన్నటువంటి నేపథ్యం, ఈ అంశాలను కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇవన్నీ కూడా సిఎల్పి మీటింగ్ లో చర్చించి యాక్చువల్లీ సభలో తీసుకురావాలి చాలా అంశాలు అనుకున్నారు. కానీ ఇదేంటంటే ఈ రోజు జరిగినటువంటి బిఎస్సి మీటింగ్ లో శాసనసభలో కేవలం 3 రోజులుగా పరిమితం చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 రోజుల్లో కూడా ఏ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించినంత సమయం కూడా ఇవ్వకపోవచ్చు. అందువల్లనే ప్రత్యేకంగా భేటీ నిర్వహించి డైరెక్ట్ గా నేరుగా ప్రజల్లోకే వెళ్దాము, ప్రజల్లోనే తెలుసుకుందాము, ఇక ఈ ప్రభుత్వంతో ఏమి కాదు అన్న ఒక నిర్ణయానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనే ఇండికేషన్ ఇప్పటికే ప్రజల నుంచి కూడా వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అయితే వినూత్నంగా పెరిగిన నేపథ్యంలో ఈ భేటీలు అయితే ఒక రకంగా ఏంటంటే అధికార పార్టీ కూడా ఈ భేటీ పట్ల చూస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చూస్తున్నారు. మనం ఈరోజు చూసుకోవచ్చు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీని కూడా ముట్టడించడం జరిగింది. అంటే ఈ పోరాటాలు అనేది ఒకవైపు కొనసాగిస్తూనే ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలి అని చెప్తా ఉన్నారు. మీరు అన్నట్టు నిన్న ప్రకటించినటువంటి విడతల వారీగా ఇస్తాము, నెలన్నర లోపల ఈ రైతు ఏదైతే రుణమాఫీ ఉందో దీన్ని చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ 4.5 సంవత్సరాలుగా ఎందుకు ప్రకటించలేదు, రైతులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది తమ అకౌంట్లలో వచ్చిన వివిధ రకాలైన ఏదైతే ప్రభుత్వ బెనిఫిట్లు కానీ వాళ్ళ సొంత డబ్బులు కానీ అకౌంట్లో పడ్డా వాళ్ళ బ్యాంకులు కూడా వాళ్ళ డబ్బుల కింద లోన్ కింద తీసుకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలా మంది రిన్వాల్వ్ చేసుకున్నారు. కొందరు వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో రైతుల పిల్లలు, వాళ్ళు ఈ లోన్లన్నీ కడితే కానీ లోన్ రాని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ముందే కొన్ని అప్పులు తీసుకొచ్చి చెల్లించారని చెప్పారు. సో అంటే ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా డైరెక్ట్ గా మేము నెలన్నర లోపల విడుదల వారీగా ప్రకటిస్తామని రుణమాఫీ చేస్తామంటే కేవలం ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వము విపక్షాల నుంచి కొంచెం ఇవన్నీ ఎదురుదాడి తప్పించుకోవడానికే, ఈ విమర్శలు తప్పించుకోవడానికే చేసిందన్న విమర్శలు కూడా ఒకవైపు వస్తున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ రేపు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, భవిష్యత్తులో ఎలాంటి బహిరంగ సభలు కానీ లేదంటే బస్సు యాత్ర కానీ పాదయాత్రలు కానీ అంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ కాంగ్రెస్ నేతలు అయితే రేపు సుదీర్ఘంగా చర్చించనున్నారు. రేపటి తర్వాత ఎల్లుండి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా మీటింగ్ జరగనుంది. అలాగే ఈ మీటింగ్ తర్వాత ఈ మధ్యాస్కి చైర్మన్ గా ఉన్నటువంటి ప్రచార కమిటీ మీటింగ్ కూడా వరుసగా 2 రోజుల్లో జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.